హలో ఐటీ ఫ్యామిలీ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఆగస్ట్ 8వ తేదీ వరలక్ష్మి వ్రతం కదా. సో దానికోసం నేను ఏమేమి తీసుకున్నాను అనేది కూడా నేను అన్నీ మీకు ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో నచ్చితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇప్పుడు నేను తక్కువ బడ్జెట్లోనే ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను, పూజా సామాగ్రి మొత్తం కూడా ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపించేస్తాను. సో చూసేయండి. సో ముందుగా అయితే నేను అమ్మవారి విగ్రహాలన్నీ కూడా నేను తీసుకున్న వెండి విగ్రహాలన్నీ కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఒక చిన్న వ్లాగ్ ద్వారా పోస్ట్ చేశాను. సో నాకు వెండి అమ్మవారి ప్రతిమ వచ్చి నాకు 30 గ్రామ్స్ అలా పడింది. సో 30 గ్రామ్స్కి నేను ఈ విధంగా చిన్న పీట ఒకటి అరేంజ్ చేసుకొని, సో ఏనుగులు కూడా నేను తీసుకున్నానని ఆల్రెడీ నేను చిన్న బ్లాగ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను ఈ విధంగా నేను అమ్మవారిని సెట్ చేసుకున్నాను. సో చిన్న పీఠంలో ఇలా సెట్ చేసేసుకొని చిన్న మాలలు ఇవి మీషోలో అవైలబుల్గా ఉన్నాయి, మనకి ఆఫ్లైన్లో ఆన్లైన్లో రెండు కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో చిన్న మాలలు కూడా నేను సెట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చిట్టి గాజులు అమ్మవారికి చాలా ప్రీతికరం కదా. సో ఈ చిట్టి గాజులు నేను తీసుకొని నేనే ఒక ఛానల్లో చూసి ఎలా కుడతారో మాల నేనే కుట్టడం స్టార్ట్ చేశాను. 3 రకాల చిట్టి గాజులు, రెడ్ కలరు, ఎల్లో కలరు, గ్రీన్ కలరు తీసేసుకొని, సో ఒక దబ్బలం అంటారు కదా, పెద్ద సూదిలాగా ఉంటుంది, మనకి గోని సంచులు అవి కుడతారు. సో ఆ దబ్బలంకి ఒక మందపాటి దారము, ఒక 9 పురులు ఉంటుంది, ఆ దారం వేసేసి మంచిగా దారం ఎక్కిచ్చేసి ఒక సైడ్ నుంచి మనము ఒక గాజు, నేను ఎల్లో గాజు తీసుకున్నాను. సో ఆ గాజుని తీసుకొని మంచిగా గాజుకి ముడి పెట్టేయాలి. ముడి పెట్టేసిన తర్వాత సో ఈ విధంగా అటు సైడ్ నేను కొంచెం మాలకు కట్టుకునే విధంగా కొద్దిగా ఒక 5 ఇంచెస్ వరకు నేను దారం వదిలేసి మిడిల్లో ఆ చిట్టి గాజుని, ఎల్లో కలర్ గాజుని మంచిగా గట్టిగా టై చేసేసాను. వన్ సైడ్ దారాన్ని సూదిలోకి ఎక్కిచ్చేసేసి అటు సూది పక్క కూడా టై చేసేసుకున్నాను. సో ఈ విధంగా మళ్ళీ ఇంకొక గాజు తీసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఆ సూదిని అందులో నుంచి పైకి తీసుకొని వచ్చి మళ్ళీ కూడా ఇంకొక ముడి వేసుకొని ఇలా టూ టైమ్స్ మనము ఇంకొక గాజు మీద టై చేసిన గాజు మీద పెట్టి 2 టైమ్స్ పైకి తిప్పేస్తే ఒక గట్టి ముడిలాగా ఏర్పడి మనకి గాజు దగ్గరగా చాలా బాగా వస్తుంది మాలలాగా. అంతేనండి. ఇది ఇందులో క్లారిటీగా మీకు కనిపించకపోవచ్చు, కానీ దీని ఫస్ట్ విధానం తెలిస్తే మనం చాలా బాగా కుట్టుకోవచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. నేనన్నీ కూడా నేను ఒక 3 కలర్లు కలిపి నేను 2 మాలలు కట్టేశాను. ఒక మాల వచ్చేసి అమ్మవారికి, ఒక మాల వచ్చేసి కలశం చెమ్ముకి. సో 2 మాలలు కట్టేసి మిగిలిన బ్యాంగిల్స్ని ఇలా పళ్ళెంలో. సో అమ్మవారి విగ్రహాలకి కూడా చిన్న చిన్న మాలలు మనకి నేను మీషోలో చూశాను. మీషోలో వచ్చి 200 రూపీస్ అలా ఉన్నాయి. సో నాకు ఆఫ్లైన్లో ఇవి ఒక 50 రూపీస్కి అలా వచ్చేసాయి. సో ఇంకొకటి ఏంటంటే గవ్వలు, శంకు చక్రాలు, గురిగింజలు, శంఖము ఇవన్నీ కూడా నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను. ఈ అమ్మవారి ప్రతిమ వచ్చి నేను పోయినసారి మీషోలో నాకు 785కి అలా పడింది, చాలా చీప్గా వచ్చేసింది. అంతేనండి ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.